రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్న సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు అక్కడ లేరు అని సీఎం సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక ఉత్తమ్ ఇరిగేషన్ ప్రెజెంటేషన్ ఇస్తుంటే పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు అసెంబ్లీ లాబీలో చాంబర్ లో తిరుగుతూ ఉండడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. అందరినీ సభలోకి పిలిపించాలి అని విప్లను ఆదేశించారు రేవంత్ రెడ్డి. మొన్నటి ప్రెజెంటేషన్ లో ఎవరు బయటకు వెళ్లకుండా అందరూ సభలో ఉండాలి అని ఆదేశించారు సీఎం. అయినా సరే రేవంత్ మాట లెక్క చేయలేదు మంత్రులు ఎమ్మెల్యేలు. ఇప్పటికే అసలు ఈ పీపీటీ ప్రెజెంటేషన్ మీద గందరగోళం అయితే నెలకొంది. అయినా సరే మంత్రులు అక్కడ లేకపోవడం మీద కూడా సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పీపీటీ ప్రెజెంటేషన్ సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వాలి అనుకున్నారు, కానీ అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య కాస్త వాగ్వాదం జరిగింది. చివరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇచ్చారు. అయితే ఆ సమయంలో ఇప్పటికే బీఆర్ఎస్ అయితే బాయ్కాట్ చేసింది అసెంబ్లీ సమావేశాలని. ఇక బీజేపీ ఎమ్మెల్యేలు అయితే నిద్రపోయారు. మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలైనా ఉండి దానికి సంబంధించిన ఏదైనా సజెషన్స్ ఇస్తారు అనుకుంటే వారు కూడా లేకుండా కొంతమంది లాబీలో తిరగడం, కొంతమంది వారి చాంబర్లలోకి వెళ్లడం సీఎం ని ఆగ్రహానికి గురి చేసింది. మొత్తానికైతే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు అయితే కాస్త వాడి వేడిగానే జరగాలి అనుకోవాలి. ఎక్కువ శాతం అయితే అసెంబ్లీ సమావేశాల్లో వాడి వేడి చర్చలు అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్య జరుగుతూ ఉంటాయి. కానీ ఈ రోజు జరిగింది మాత్రం అధికార పక్షంలోని ఇరు వర్గాలకి అనుకోవచ్చు. ఒకవైపు ఉత్తమ్, మరొక వైపు రేవంత్ రెడ్డిగా జరిగాయి. ఆ తర్వాత కాస్త నెమ్మదించింది వాతావరణం అనుకుంటే ఈలోపు కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు అక్కడ లేకపోవడం సీఎం ను ఆగ్రహానికి గురి చేసిందనే చెప్పుకోవాలి. మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలు అయితే ఈ రోజు అంత సంతృప్తికరంగా లేవు కాంగ్రెస్ పార్టీకి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆదేశాలను బేఖాతరు చేయడం మీద ఆయనకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి దీని మీద పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది.